నోట్ల రద్దు అంశం పార్లమెంట్ను కుదిపేస్తోంది. 2000 రూపాయల నోట్ల ముద్రణ నిలిపివేత రద్దుపై ప్రశ్నల వర్షం కురిపించిన విపక్షాలు గురువారం 1000 రూపాయల కాయిన్ పై జరుగుతున్న ప్రచారాన్ని సభలో లేవనెత్తాయి. కొత్తగా ఈ కాయిన్స్ ను ఆర్బీఐ విడుదల చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుందని, దీనిపై కేంద్రం వైఖరి ఏంటో నోరు విప్పాలని డిమాండ్ చేశారు ఎంపీలు. కాంగ్రెస్ ఎంపీ గులాం నబీ ఆజాద్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. 1000 రూపాయల నాణేలను ప్రవేశపెడుతున్నారా లేదా అనే ప్రశ్నపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 1000, 100, 200 రూపాయల నాణేలపై వస్తున్న వార్తలను ప్రతిరోజు చదువుతున్నామని, ఇది నిజమా కాదా అనేది ప్రకటించాలని పట్టుబట్టారు. 1000 రూపాయల నాణేలను మోసుకెళ్లడానికి గోతాలు, సంచులు కొనుగోలు చేయాలో లేదో కూడా స్పష్టం చేయాలంటూ చురకలు అంటించారు. ఆర్థిక మంత్రి చెబితే మనసు ప్రశాంతంగా ఉంటుందన్నారు. డబ్బులకు సంబంధించిన ఇలాంటి విధాన నిర్ణయాన్ని పార్లమెంట్లో ప్రకటించడం సాంప్రదాయమని గుర్తు చేశారు సమాజ్వాదీ పార్టీ ఎంపీ నరేష్ అగర్వాల్. అయితే దీనిపై డిప్యూటీ చైర్మన్ కురియన్ జోక్యం చేసుకుని ఇది ఆర్బీఐ పని అని వివరించారు. దీనిపై స్పందించిన అగర్వాల్ ఆర్బీఐ వ్యతిరేకించిన నోట్ల రద్దుపై ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇదే అంశంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డీఎంకే ఎంపీ తిరుచి శివ, జేడీయూ ఎంపీ శరద్ యాదవ్ పట్టుబట్టారు. ప్రభుత్వ వివరణతో పుకార్లకు చెక్ పెట్టాలని కోరారు. ప్రతిపక్ష సభ్యులు ఎంత పట్టుబట్టినప్పటికీ సభలోనే ఉండి అన్ని వింటున్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాత్రం నోరు విప్పలేదు, సమాధానం చెప్పలేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.